Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కార్ టెంకాయలు కొట్టడానికే పరిమితమా? కూటమి ప్రభుత్వం చేపట్టే అనేక ఐకానిక్ నిర్మాణాల వ్యవహారాలను పర్యవేక్షించే నాయకుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణం మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. అమరావతి నగరంలో ఇప్పుడు ప్రారంభించిన నిర్మాణాలన్నింటినీ 3 ఏళ్లలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ప్రతిజ్ఞ చేసింది కూడా ఆయనే. ఆయన అమరావతి మీద మాత్రమే మెయిన్ ఫోకస్తో ఉన్నారని ఎవరైనా అనుకునే ప్రమాదం లేకుండా ఇప్పుడు విశాఖపట్నం గురించి కూడా వరాలు కురిపిస్తున్నారు. విశాఖలో కైలాసగిరి మీద 50 అంతస్తుల ఐకానిక్ భవంతి నిర్మిస్తామని సెలవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు గమనిస్తే డబ్బులు లేవు, అప్పులు పుట్టించగలుగుతున్నారు. ఎడాపెడా నిర్మాణాలను ప్రారంభించేస్తున్నారు. ఎన్ని పూర్తవుతాయో ఎప్పటికి పూర్తవుతాయో ఏమీ అర్థం కాని పరిస్థితి. అన్ని నిర్మాణాలను ప్రారంభించడం గురించి మాట్లాడుతున్నారు తప్ప పూర్తి చేయడం గురించి సంకేతాలు ఇవ్వడం లేదు. ఈ వ్యవహారం ప్రజలలో కొత్త భయాలు పుట్టిస్తోంది. సాధారణంగా నిర్మాణం వంటి కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు టెంకాయ కొట్టి శుభప్రదంగా ప్రారంభిస్తారు. పూర్తయిన తరువాత దిష్టి తీసి గుమ్మడికాయ కొడతారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పోకడలు గమనిస్తూ ఉంటే అంతా టెంకాయలు కొట్టే వ్యవహారాలు కనిపిస్తున్నాయే తప్ప గుమ్మడికాయలు కొట్టే ఆలోచన వారికి ఉన్నట్టుగా తోచడం లేదు. 3 ఏళ్లు అని చెబుతున్న అమరావతి నిర్మాణాలను అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి బ్రహ్మ పదార్థాల సంగతి తరువాత కనీసం ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభం అయినవైనా 3 ఏళ్లలోగా పూర్తి చేయడం సాధ్యమేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. వచ్చే డబ్బులతో అన్నింటి నిర్మాణాలను ప్రారంభించుకుంటూ వెళ్ళిపోయి ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో ఏదీ నిర్దిష్టంగా పూర్తి చేయకుండా మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తేనే ఇవన్నీ పూర్తవుతాయి, గెలిపించకపోతే జగన్ వీటిని పూర్తి చేయడు అని రాష్ట్ర ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. నిర్మాణాలు ప్రారంభించడం మాత్రమే కాదు, వాటిని పూర్తి చేయడం కూడా తమ బాధ్యత అని, ఈ 5 ఏళ్లలోనే ఆ పని పూర్తి చేసి చూపించాలని, అలా చేసినప్పుడు మాత్రమే ప్రజలు ఈ కూటమికి పాలన అప్పగించినందుకు సంతోషిస్తారు. అలా కాకుండా ఈ 5 ఏళ్లు బోలెడు టెంకాయలు కొట్టి రోజులు సాగదీసి మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని కండిషన్ పెడితే ప్రజలకు ఆగ్రహం వస్తుంది.